మీడియా స్వేచ్ఛను హరిస్తూ దౌర్జన్యంగా ఎన్ఎన్సీ స్టూడియోలోకి చొరబడి ఛానల్ సీఈఓ అయిన చేని ఒక రౌడీని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. పొలిటికల్ లీడర్లకి మాఫియా డాన్లకి సలాములు కొడుతూ గులాంగిరి చేసే ఈ అధికారులు కేసు సాల్వ్ చేయాలనే ఒత్తిడిలో మీడియా హౌసులపై దాదాగిరి చేస్తున్నారు. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. నేషనల్ న్యూస్ ఛానల్ CEO has been arrested by CBI. జర్నలిజం పై హువా CBI కా హమ్లా. అరెస్ట్ చేశారంటే అతనికి ఆ మిస్టరీకి ఏమన్నా సంబంధం ఉందా? అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారండి, అధికారం ఉంది కాదంటలేదు. ఒక జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి గన్తో కాల్ చంపేసిన దేశంలో ఉన్నాం మనం. దానికేమంటారు మీరు? ఇంకా మీడియా స్వేచ్ఛ ఉందా? నిజాయితీ పరుడైన చే కోసం జర్నలిస్టులు మాత్రమే కాదు, జనం సైతం గలం కలిపి పిడికిలెత్తారు. రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇది చే ఒక ప్రజా పక్షపాతి అనడానికి నిదర్శనం. పోలీసుల నుండి తప్పించుకుని కుక్కలకి దొరికిపోయావు. పురుషోత్తం, అసలు ఎవట్రా నువ్వు? సీఎంని ఎందుకు చంపాలనుకున్నావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పక్కాగా దొరికావు. నిజం చెప్పు, లేదంటే ఇది నీదేనా? క్రైమ్ స్పాట్లో ఇదెందుకుంది? నేను ఒక మీడియా ప్రతినిధిని, అది నా అక్రిడేషన్ కార్డ్. పైగా ఆ రోజు 8:47 వరకు అది క్రైమ్ స్పాట్ కాదు, సీఎం క్యాంప్ ఆఫీస్. బట్ ఒక ఛానల్ సీఈఓకి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఏం పని? అది కూడా సరిగ్గా బాంబ్ బ్లాస్ట్ అయ్యే రోజు, అదే టైంకి. స్ట్రేంజ్ కదా పురుషోత్తం? అంటే బాంబ్ బ్లాస్ట్ లైవ్ ఇద్దామనుకున్నాడేమో సార్. లైవ్ ఇద్దామనా, లైవ్లో బ్లాస్ట్ చేద్దామనా? దేశంలో జరిగే ప్రతి న్యూస్ ఫస్ట్ నీకే ఎలా తెలుస్తుందిరా? సీఎం బాంబ్ బ్లాస్ట్, విశ్వ ప్రమాణ స్వీకారం, సీఎం తిరిగి రావడం, ఊహకు కూడా అందని విషయాలు వార్తలుగా అక్కడ డిసైడ్ అయ్యేలోపు ఇక్కడ అనౌన్స్ అవుతున్నాయి. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు మీడియానా లేక మాఫియానా? అసలు ఎవడు వీడు? నేనా? ప్రశ్నని. నేను సీన్లోకి వచ్చాక సమాధానాలే ఉంటాయి, ప్రశ్నలు మిగలవు. అవునా? ద గ్రేట్ సిబిఐ ఆఫీసర్ విక్రమ్ సంతోష్ ఇన్వెస్టిగేషన్ చేసి కుక్కలు పట్టుకున్న పర్సు పట్టుకొని నా దగ్గరకు వచ్చారు. భారీ ఊరేగింపు, కన్నీ విని ఎరగని రీతిలో అంతం యాత్ర, 24 గన్ సెల్యూట్, అన్ని గౌరవ లాంఛనాలతో హిందూ ధర్మం ప్రకారం దహనం చేసిన బాడీ అవుట్ సార్. బతికొచ్చిన సీఎం ప్లేస్లో చచ్చింది ఎవడు? జనం ఎవరికోసం ఇచ్చారు? ముందే లాలను పట్టుకోండి సార్, పడిపోయిన పర్సుల్ని, చిరిగిపోయిన చొక్కా ముక్కల్ని కాదు. నీకు కౌంటర్ వేయడం ఎంత ఈజీనో నాకు ఎన్కౌంటర్ చేయడం అంతే క్రేజీ. నీ పెన్ను కంటే నా గన్నుకి బలుపు ఎక్కువ. ట్రై చేయమంటావా? ఈ బొక్కలన్నీ వెతుకుతుంటేనే నువ్వు తగిలావు. విక్రమ్ సార్, ఇదంతా ఎందుకు సార్? మీ స్టైల్లో ఇంట్రాగేట్ చేయండి సార్, చెప్పేస్తాడు. ఏమా గుడ్ బాయ్ కదా, చెప్పాను. నీకు తెలిసింది మొత్తం చెప్పు. మొత్తం చెప్పాలా? ఓకే. మొత్తం చెప్పాలంటే బయట ఒకటి, లోపలొకటి తాగి మా ఎండీతో ఫోన్ మాట్లాడుతుంటే బూమ్. రాష్ట్రపతి ప్రధానులు సైతం సంతాపం తెలిపిందెవరికి? భారీ ఊరేగింపుతో, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర, దహన సంస్కారాలు చేసిన బాడీ ఎవరిది? సిబిఐ ఈ కోణంలోనే ఆలోచిస్తోందా? ఇప్పటి వరకు ఈ విషయాలని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అసలు కేసు ఛేదించాలంటే ఇదే కీలక ఆధారం కదా, మరి దీన్నెందుకు పట్టించుకోలేదు? ఎస్ సార్. వాట్స్ హ్యాపెనింగ్? ఏం చేస్తున్నావు? నీకంటే ముందు న్యూస్ వస్తుంది. ఏది న్యూసెన్స్ అవ్వకముందే సాల్వ్ చేయి, అర్థమైందా?
ఓకే సార్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? ఈ విషయం అప్పుడే న్యూస్కి ఎలా వచ్చింది? మనకు తెలియని విషయం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనుకోవడం పూర్తిగా అమాయకత్వమా మూర్ఖత్వమా? ఇక నుండి ఈ కేసుకు సంబంధించిన ఏ విషయమైనా బయటికి వచ్చిందనుకో, నిన్ను నీ ఛానల్ని కలిపి మూసేస్తాను. ముందే చచ్చినోటి సంగతి చూడండి సార్. అసలే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. వెళ్ళండి సార్. చచ్చిపోయింది ఎవరు? మొత్తం నేనే చెప్పేస్తే 1వ తారీఖు వచ్చి జీతం తీసుకుంటావా? గురుగారు ఒక కాఫీ త్వరగా. వెంటనే. సార్ ఇదిగోండి సార్. ఏం చేస్తే చెప్తాడు సార్? పురుషోత్తం వాడు ఏం చేసినా చెప్పడయ్యా. బలంగా దెబ్బతిన్నవాడు దెబ్బలకే కాదు, దేవుడికి కూడా భయపడ్డావు. మహేంద్ర, క్యాంప్ 1, 2 సార్ and 3, 4. ఓకే సార్. సార్ Zoom it. Wait. ఇది కూడా జూమ్ చేయి. This is the come. షూర్ సార్. ఎవరో వచ్చారు, అది ఎవరని మాత్రం తెలియట్లేదు. బాంబు పెట్టాలంటే ఎవడో ఒక్కటి రావాలి కదా సార్. చేతన్ కూడా కరెక్ట్గా ఇదే క్వశ్చన్ వేశాడంటే ఆన్సర్ కూడా వాడికి తెలిసే ఉంటుంది. వాడు చెప్పేటట్టు ఉన్నాడా సార్? చెప్పే ఉంటాడు. ఈ ఇన్సిడెంట్కి ముందు వెనుక వాడు టెలికాస్ట్ చేసిన న్యూస్ అంతా ఒకసారి చెక్ చేయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిన్న రాత్రి 2 ఖైదీల మధ్య వాగ్వివాదం పెరిగి గొడవకి దారితీయడంతో జరిగిన ఘర్షణలో బాంబుల శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సార్ వీడు చాలా డేంజర్ సార్, అందుకనే డార్క్ రూమ్లో పెట్టాం సార్. సార్ ఓపెన్ చేయొద్దు సార్. ఓపెన్ ద గేట్. సార్ ప్లీజ్ సార్. ఓపెన్ ద గేట్. సార్ ప్లీజ్ సార్. వాడి ఫేస్ ఓపెన్ చేయి. సార్ ఇప్పకండి సార్. సార్ ప్లీజ్ సార్. వీడేనా బాంబుల శివ? నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది సార్, నేనేం చేయలేదు సార్. ఓ వీడేనా బాంబుల శివ? బాంబుల శివ జైలర్ ఫోన్ కాల్ ఇస్తారు సార్. హై ప్రొఫైల్ అసాసినేషన్ కేసెస్లో బాంబుల శివ అనే వ్యక్తిని జైల్లో నుండి వదిలేసి పని అయ్యాక మళ్ళీ జైల్లో పెట్టేస్తారు సార్. అదే సీఎం అసాసినేషన్ ప్లాన్ లో జరిగింది. కానీ ఈసారి బ్లాస్ట్ లో శివ చనిపోవడంతో తన్ని జైల్లో రీప్లేస్ చేయడానికి గొడవ జరిగిందని డ్రామా చేశారు సార్. ఆ ముందు రోజు జైలర్ కాల్స్ వెరిఫై చేశారా? ఎమ్మెల్యే మణిబాబు సార్. లెట్స్ గో అండ్ క్యాచ్ హిమ్. డన్ సార్. ఎస్ వీఆర్ చేసింగ్ సార్. మా ముందే వెళ్తున్నాడు. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాం. ఖచ్చితంగా పట్టుకుంటాం ఆ మణిబాబుని. ఆకస్మిక మరణం. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జైంది. మంటలు చెలరేగడంతో బాడీని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అది యాక్సిడెంటా లేక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.